హాయ్ ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఈ రోజు నాకు ఏ మూడ్ లేదు, నేను ఏ పని చేయను, జస్ట్ ఖాళీగా కూర్చుంటాను అని. కానీ నిజంగా మనం ఏ పని చేయకుండా ఉండగలమా? శ్రీకృష్ణ పరమాత్మ ఈ 5వ శ్లోకంలో ఒక వింతైన నిజాన్ని చెప్పారు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఈ ప్రకృతి మనతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటుందట. అసలు మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనతో పని చేయించే ఆ శక్తులేంటి? వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, అర్జున, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా ఒక్క క్షణం పని చేయకుండా ఉండలేదు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ప్రతి ఒక్కరిని ఏదో ఒక పని చేసేలా బలవంతం చేస్తాయి. దీని అర్థం ఏంటంటే, చాలా మంది చేతులు కాళ్ళు ఆడిస్తేనే పని అనుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మనసు ఆలోచించడం, కళ్ళు చూడటం, మన లోపల గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం కూడా పనులే. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరం లోపల ఎన్నో పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను అనేది ఒక భ్రమ మాత్రమే. మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనతో పని చేయించేవి 3 శక్తులు. మొదటిది సత్వగుణం. ఇది మనల్ని మంచి పనులు, దేవుడి ధ్యానం, చదువు వంటి ప్రశాంతమైన పనుల వైపు నడిపిస్తుంది. రెండవది రజోగుణం. ఇది మనల్ని వేగంగా పరిగెత్తిస్తుంది. కోరికలు, ఆశలు, నేను అది సాధించాలి, ఇది సాధించాలి అనే ఆరాటంతో పని చేయిస్తుంది. మూడవది తమో గుణం. ఇది మనల్ని సోమరితనం, నిద్ర వైపు నెడుతుంది. ఏమీ చేయకుండా పడుకోవడం కూడా తమో గుణం చేయించే పని. కృష్ణుడు ఇక్కడ అవశం అనే పదాన్ని వాడారు. అంటే మనపై మనకు కంట్రోల్ లేనప్పుడు ఈ 3 గుణాలు మనల్ని బొమ్మలా ఆడిస్తాయి. ఆకలి వేస్తే తినడం, కోపం వస్తే అరవడం, ఇవన్నీ మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక రాయిని చూస్తే అది కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ సైన్స్ ప్రకారం ఆ రాయిలో ఉన్న ఆటమ్స్ నిరంతరం వేగంగా కదులుతూనే ఉంటాయి. సృష్టిలో ఏది నిలకడగా లేదు, అంతా పని రూపంలోనే ఉంది. పని చేయడం తప్పనప్పుడు ఆ పనిని ఎలాగో అలా చేయడం కంటే సత్వగుణంతో, అంటే మంచి ఉద్దేశంతో ఇతరులకు మేలు చేసేలా ఎందుకు చేయకూడదు అనేది మనం ఆలోచించాలి. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పని నుండి పారిపోవాలని చూడక, అది ఎవరికి సాధ్యం కాదు. మీరు పనిని వదిలేసినా మీ మనసు మిమ్మల్ని వదలదు. అందుకే సోమరితనానికి బానిస కాకుండా మంచి పనులు చేస్తూ బిజీగా ఉండండి. మీరు చేసే ప్రతి చిన్న పనిని భగవంతుడికి ఇచ్చే కానుకగా భావించండి. అప్పుడు మీకు అలసట అనిపించదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం మన వల్ల కాదు. కాబట్టి మంచి మార్గంలో నడవడం మన చేతుల్లోనే ఉంది. మరి బయటకి పనులు మానేసి మనసులో మాత్రం పిచ్చి పిచ్చి కోరికలను దాచుకునే వాడిని ఏమంటారు? వాడిని శ్రీకృష్ణుడు చాలా సీరియస్ గా తిట్టారు. ఆ మిథ్యాచారుడు గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.